ఆందోళన పేరుతో టీడీపీ మూకలు సాక్షి మీడియా కార్యాలయాలపై దాడికి తెగబడ్డారు. నిరసనకారుల ముసుగులో పచ్చ గుండాలు సాక్షి ఆఫీసులపై రాళ్లు రువ్వారు. బోర్డులు పగలగొట్టి గోడలు దూకి విధ్వంసానికి పాల్పడ్డారు. అసలు సాక్షి మీడియాకు సంబంధం లేని అంశాన్ని మసిపూసి మారేడుగాయగా మార్చి రాజకీయ కక్ష సాధింపులకు దిగారు. ప్లాన్ చేసి మూకను పోగు చేసి శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తెలుగుదేశం గుండాలతో దాడులు చేశారు. మీడియా స్వేచ్ఛను ఇప్పటికే ఖతం చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు సాక్షి మీడియా గొంతు నొక్కేందుకు ఏకంగా గూండాలను పంపింది. చంద్రబాబు కనుసన్నల్లో సాక్షి మీడియాపై జరుగుతున్న అరాచకాలను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. విజయవాడలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆటోనగర్లో సాక్షి ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. సాక్షి నేమ్ బోర్డును ధ్వంసం చేశారు. కార్యాలయాలపైకి రాళ్లు కోడిగుడ్లను విసిరి విరంగం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు భార్య కొడుకు ఆధ్వర్యంలో దాడులకు తెగబడ్డారు. వైఎస్ఆర్ జిల్లా కడప సాక్షి కార్యాలయంపై దాడికి యత్నించారు టీడీపీ నాయకులు. గేట్లు దూకి లోపలకు ప్రవేశించేందుకు యత్నించి దాడికి ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకుల దాడిని అడ్డుకున్నారు పోలీసులు. సాక్షి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న పలువురు టీడీపీ నాయకులను అరెస్టు చేశారు. సాక్షి ఆఫీసులపై దాడులకు సంబంధించిన మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ తో పాటు కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా సతీష్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చూస్తున్న ఈ దాడులన్నీ కూడా ఆందోళన పేరుతో టీడీపీ గుండాలు చేస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమైపోతోంది. అసలు వీటిని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది? డీటెయిల్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి మొత్తం ఈ కుట్ర, ఈ ప్రణాళిక కూడా అమలవుతుంది. సాక్షిని టార్గెట్ చేసి సాక్షి కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని సాక్షి ఆఫీసులను సాక్షి యూనిట్ ఆఫీసులు అన్నింటినీ కూడా లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు అధికారికంగా పిలుపునిచ్చి సాక్షి కార్యాలయాల వద్ద నిరసన తెలపండి, సాక్షి కార్యాలయాలను ముట్టడించండి, సాక్షి కార్యాలయాలపైన దాడులు చేయండి అంటూ పిలిపించినటువంటి ఉదంతం. సో రాష్ట్రంలో శాంతి భద్రతలను ఆ సమస్యగా మార్చడం కోసం, రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించడానికి ఎక్కడైనా సరే ఎక్కడ లేని విధంగా ఇప్పటి వరకు అధికార పార్టీనే ఇటువంటి విధ్వంసాలకు పిలుపునివ్వడం అన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది. సాక్షాత్తు విజయవాడలో సాక్షి యూనిట్ కార్యాలయం దగ్గర నిన్న వచ్చి ఆందోళన తెలియజేశారు. ఈరోజు వచ్చి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చి సాక్షి పైన దాడికి పిలుపునివ్వడం, ఆయన సతీమణి అదేవిధంగా ఆయన కుమారుడు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు తీసుకొచ్చి దాడి చేయించినటువంటి పరిస్థితి, సాక్షి కార్యాలయంలో బోర్డులను ధ్వంసం చేసిన పరిస్థితి, సాక్షి కార్యాలయంలోకి గేట్లు దూకి వెళ్ళే ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి, అక్కడ ఆ బోర్డుల్ని తొలగించడమే కాకుండా తొలగించి వాటిని కాల్చివేసిన పరిస్థితి. ఇంకొక వైపు మంగళగిరి యూనిట్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేయాలంటూ పిలుపునివ్వడం అన్నది. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే అధికారికంగా పిలుపునిచ్చి సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళన చేయించడం. వాస్తవానికి ఈ అంశం ఏదైతే జర్నలిస్ట్ కృష్ణరాజు కేఎస్ఆర్ డిబేట్లో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సాక్షి చాలా స్పష్టంగా ఆ వ్యాఖ్యల్ని ఖండించడమే కాకుండా
వాస్తవానికి సాక్షి మీడియాగా దానికి ఎటువంటి సంబంధం లేదనే విషయం అటు ఆ జర్నలిస్ట్ కూడా చెప్పిన సందర్భం ఉంది. దీన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో సాక్షిని టార్గెట్ చేయడం కోసం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని, రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలన్నింటినీ కూడా ఎండగడుతుంది. కాబట్టి ప్రజల తరపున, ప్రజల పక్షాన, ప్రజల సమస్యల్ని గొంతుగ్గా నిలిచింది. కాబట్టి దానిపైన దాడి చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం పార్టీ నాయకులు, శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఇచ్చి, ఎమ్మెల్యేలు స్వయంగా వార్నింగ్లు ఇచ్చి సాక్షికి దీన్ని ఆపాదించడం కోసం, సాక్షి మీడియాకు దీన్ని ఆపాదించి సాక్షి మీడియా పైన భౌతికంగా దాడి చేయడం, అప్రజాస్వామికంగా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ రోజు నుండి జరుగుతుంది. నిన్న చాలా చోట్ల ఆ కార్యాలయాల ముందు నిరసనలు తెలిపారు. ఈరోజు ఏకంగా దాడులకు, అంటే నిన్నటికి మించి ఒక కుట్ర రచన, పథక రచన జరిగింది. ఒక కుట్రకు దాడి చేయాలి, సాక్షికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయాలన్నటువంటి ప్రయత్నం స్వయంగా అధికార పక్షమే ఈ విధంగా దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అవసరం. రైట్, మనతో పాటు కడప నుంచి శ్రీనివాస్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చూస్తూ ఉన్నాం అసలు సాక్షికి సంబంధం లేని అంశాన్ని ఒకదాన్ని ఆపాదించి దాడులు చేయటమే ప్రధాన ఉద్దేశంగా సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. నిరసన పేరుతో చేస్తున్న ఈ దాడులను ఎలా చూడాలంటారు? ప్రజా గొంతుకగా నిలుస్తూ ప్రజల సమస్యల్ని నిత్యం ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో సాక్షి మీద దాడికి దిగాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి భావంలోనే ఈరోజు వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సాక్షి యూనిట్ కార్యాలయం మీద దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు కొంత జనాన్ని వేసుకొని వచ్చి రావటమే గేట్లని తన్నుకుంటా ముందుకు వెళ్ళేటువంటి, లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు, దాడికి దిగేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో పోలీసులు అడ్డుకోవడంతో కొంత సద్దుమణిగినప్పటికీ కూడా గేట్లు దూకి లోపలికి ప్రవేశించేందుకు కూడా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో పథకం ప్రకారం కొంతమంది రౌడీ మూకల్ని డబ్బులు ఇచ్చి మరి తీసుకువచ్చి వాళ్ళని దాడి చేయించేటువంటి పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళ మీద కంట్రోల్ చేసి వాళ్ళు లోపలికి ప్రవేశించాలని గేట్లు దూకే నేపథ్యంలో వాళ్ళని అదుపులోకి తీసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి తరలించడం పరిస్థితి ఉంది. మన దగ్గర చాలా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే సాక్షి కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది, మన దగ్గర బ్రాంచ్ మేనేజర్ హరినాథ్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ చెప్పండి అసలు ఏం జరిగింది? వచ్చి రావటమే గేట్లు తన్నుకుంటూ వచ్చారని చెప్తున్నారు. వాళ్ళు రావడం ధర్నాకు వచ్చినట్టు లేదు సార్. ఇక్కడ ధర్నాకు దిగినట్లు కాకుండా ఒక రౌడీ మూకలు ఒక వ్యక్తిగత కక్షలతో మా సాక్షి కార్యాలయం మీద దాడి చేయడానికి వచ్చినట్టుంది, కానీ వాళ్ళు ధర్నా చేయడానికి రాలేదు. ఒక మగవారు అయితే ఏమని అనుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా అదే రీతిలో ప్రవర్తించి బయటికి రండి అని చెప్పి రౌడీల మాదిరి ప్రవర్తించి రౌడీలుగా వచ్చి గేట్లు ఎక్కడము, గేట్ దుంకడం, మేము అసెట్స్ పగలగొడతాము, లోపలికి అలౌ చేయండి అని చెప్పేసి పర్మిషన్ అడుగుతున్నారు. పోలీసు సిబ్బంది ఈ విషయంలో పూర్తి కోఆపరేషన్ చేశారు. ఆ విషయంలో మేము యాక్సెప్ట్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. వాళ్ళ వల్లనే ఈ పొద్దు దాడికి చాలా వరకు ప్రయత్నం జరగకుండా జరిగింది. మా స్టాఫ్ని అందరినీ బెదిరించి బయటికి రండి, మేము లేకుంటే మేము లోపలికి వస్తాము, దాడి చేస్తాము, ఆస్తులు నాశనం చేస్తామనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. అల్లరి మూకలు ఇక్కడే మా సాక్షి నియర్ సాక్షి దగ్గరనే వెహికల్స్ ఆపుకొని వాళ్ళకు డబ్బులు కూడా పంపిణీ చేసుకొని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ల మాదిరి ప్రవర్తించినారు. కానీ వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో ధర్నా చేయడానికైతే వచ్చినట్లు మాకైతే కనపడట్లేదు. అసలు సాక్షికి సంబంధం లేనటువంటి అంశం ఇది. ఎవరో డిస్కషన్లో ఒక వ్యక్తి, ఒక జర్నలిస్ట్ మాట్లాడిందని సాక్షికి ఆపాదించి ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా ఒక దాడి చేయాలనే ప్రయత్నం చేయడం ఎలా తీసుకుంటారు? ఇది కక్షపూరితంగా వచ్చారు వాళ్ళు. వాంటెడ్ సాక్షి మీద, జగన్ సార్ మీద, మేడం గారి మీద ఏదో చేయాలి అనే ఏదో బుడతలని ఆలోచన తప్ప వాస్తవంగా అయితే మాట్లాడింది ఏం మనకు సంబంధం లేదు. అది వాళ్ళ ఇది ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇష్టారీతిన నోటుకు వచ్చినట్టుగా మాట్లాడారు. మహిళలు కూడా నోటుకు వచ్చినట్టు దారుణంగా ఒక అతను అయితే గేట్ కొట్టి తరుముతున్నాడు. లేడీస్ అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందరో వాళ్ళ ఫోటోలు ఫోజుకి తప్ప ఏదో చేయాలి, ఫోటోలో మనం రావాలి, పేపర్లు రావాలి, టీవీలో రావాలి తప్ప రియాలిటీ అయితే కనబడట్లేదు వాళ్ళతో. అది
ఇట్లా ఏదైతే ఎంప్లాయీస్ని పూర్తి స్థాయిలో భయాందోళనలకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గేట్లు తీయండి అని చెప్పేసి గేట్లను తన్నే పరిస్థితి, గేట్లు దూకేందుకు ప్రయత్నించి దాడి చేసేటువంటి పరిస్థితి. బయట ఎటువంటి సామాగ్రి లేదు, గేటు పక్కన కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే లోపలికి ప్రవేశించి రావటమే ధ్వంసం చేయాలనేటువంటి ఒక వ్యూహరచనతో వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలామంది కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడే దగ్గరలోనే డబ్బులు కూడా ఇచ్చారనేటువంటి సమాచారం కూడా ఉంది. మొత్తం మీద అయితే వాళ్ళు ఒక విధ్వంసం సృష్టించాలని సాక్షికి ఎటువంటి సంబంధం లేనటువంటి అంశం మీద కూడా వాళ్ళు సాక్షిని బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే తమకు వ్యతిరేకంగా ప్రజల గొంతుగా వార్తలు రాస్తున్నారు అనేటువంటి ఒకే ఒక అక్కస్సుతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రోద్బలంతో అతని అనుచరులే స్వయంగా ఇక్కడ ఏదైతే ఈ దాడికి ప్రయత్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, రాష్ట్రంలో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి ప్రజలు దాని మీద నిలదీసే అంత దీనికి వెళ్ళినప్పుడు మాత్రమే దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక దారిని వెతుకుతూ వెళుతోంది కూటమి ప్రభుత్వం అన్న విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న దాడులు కానీ జర్నలిస్ట్ అరెస్ట్ కానీ అన్న వాదన వినిపిస్తోంది. ఎలా చూడొచ్చు? ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర అన్ని వర్గాల ప్రజలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలు నేరుగా ఏదైతే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. స్పష్టంగా ఏ పథకము ఇంతవరకు ఇవ్వలేదు, ఈ ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు డైవర్షన్ చేయటం కోసము, దానికి తోడు వాళ్ళకి ఏదైతే ఈ ప్రజల గొంతుగా నిలిచినటువంటి సాక్షి లాంటి మీడియా హౌస్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ విధమైనటువంటి చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కావాలని అసలు ఎటువంటి సంబంధం లేనటువంటిది ఒక జర్నలిస్టు మాట్లాడినటువంటి అంశాన్ని సాక్షి దాని మీద స్పందించింది, అదేవిధంగా యాజమాన్యం స్పందించిన పరిస్థితి, సంబంధిత జర్నలిస్టు స్పందించినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అతన్ని ఏదైతే ఆ జర్నలిస్టు మాట్లాడినటువంటి ఉద్దేశాన్ని వీళ్ళు వక్రీకరిస్తూ దాన్ని తీసుకొచ్చి సాక్షికి ఆపాదిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దీంట్లోనే కావాలని సాక్షిని టార్గెట్ చేస్తూ ఈ విధమైనటువంటి పరిస్థితులు నెలకొల్పుతున్నారు. కావాలని ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పి దాడికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి, పలు చోట్ల రాష్ట్రంలో కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, ఇది కడపలో ఉన్న సిచ్యువేషన్. పక్కా ప్లాన్ ప్రకారం వచ్చి దాడులకు తెగబడ్డట్లుగా కనిపిస్తోంది. శాంతియుత నిరసన కాదు ఇది, కనీసం నిరసన తెలుపుతున్న విధానం కూడా కాదు. కల్ట్ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వచ్చి వాంటెడ్గా చేస్తున్న దాడిగా మాత్రమే ఇది కనిపిస్తుంది తప్పితే నిజంగా మనోభావాలు దెబ్బతిని చేస్తూ ఉన్న దాడిగా మాత్రం కనిపించట్లేదన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సురేంద్ర మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు సాక్షి కార్యాలయం నుంచి. సురేంద్ర, అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది? అసలు సాక్షికి సంబంధం లేని ఒక అంశంలో తనకి ఆపాదించి ఒక విధ్వంసాన్ని సృష్టించే ఒక ప్రయత్నం జరుగుతోంది రాష్ట్రం మొత్తంగా. ఎట్లా చూడాలి దీన్ని? అక్కడ జరిగిన సంఘటన ఏంటి? అనుశ్రీ, కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలంలో ప్రజలకు ఇస్తానన్న ఏ హామీని అమలు చేయలేదు, హామీలు అమలు చేయట్లేదు అనే అంశాన్ని ప్రజల్లోకి సాక్షి తీసుకుని వెళ్తుంది. గత సంవత్సరాలు అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకానికి ₹1 మేము ఎక్కిస్తామంటూ అధికారం చేపట్టారు. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా పూర్తిగా ప్రజల్ని మోసం చేస్తుంది. ఈ అన్ని అంశాలని కూడా ప్రజల దృష్టికి సాక్షి నిరంతరం తీసుకెళ్తుంది. ఈ ఒక్క అంశంతోనే సాక్షి మీద తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకతను పెంచుకుంది. ఏదో ఒక విధంగా సాక్షి మీద దాడి చేయాలనే ఒక ఉద్దేశానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న జరిగిన కేఎస్ఆర్ లైవ్ షోలో ఏదైతే కామెంట్ చేశారో ఒక జర్నలిస్టు దాన్ని పట్టుకొని ఈరోజు మొత్తం సాక్షి కార్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి కార్యాలయం అన్నింటి మీద కూడా దాడులకి తెగబడిన పరిస్థితి, నిరసనల పేరుతోటి దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ అంటే రాజధానిలో హెడ్ క్వార్టర్గా విజయవాడ సాక్షి కార్యాలయం ఉంది. ఈ సాక్షి కార్యాలయం మీద కూడా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు 100 మంది ఇక్కడికి చేరుకొని పూర్తిగా రచ్చరచ్చ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాక్షికి సంబంధించి నేమ్ బోర్డు ఏదైతే ఉందో ఆ నేమ్ బోర్డును సైతం పూర్తిగా ఓడపీకారు. మనం చూస్తుంటే అక్కడ ఏవైతే ఓసలు కనిపిస్తున్నాయో అక్కడ నేమ్ బోర్డు మనకుంటుంది సాక్షి అని. ఆ నేమ్ బోర్డు దగ్గరికి ఎక్కి మొత్తం నేమ్ బోర్డుని అంతా కూడా విరిచేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా సాక్షి ఆఫీసులో వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేశారు. అయితే సిబ్బంది అడ్డుకోవడం, గేట్లు వేయడంతో కొంత ఆగిన పరిస్థితి. అయితే కోడిగుడ్లని కూడా అంటే సాక్షి కార్యాలయం మీద మేము కోడిగుడ్లు వేస్తామంటూ కోడిగుడ్లతో సహా వాళ్ళంతా కొట్టిన పరిస్థితి. మొత్తం గేట్ అంతా కూడా చూస్తే మనకి టీడీపీ కార్యకర్తలు చేసిన దాడి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సాక్షి గొంతు నొక్కాలి, సాక్షి మీడియా మీద ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటినీ ప్రపంచానికి తెలియజేసే ఒక ప్రయత్నం సాక్షి చేస్తుంది కాబట్టి ఏదో ఒక విధంగా సాక్షి గొంతు నొక్కాలనే ఒక ఉద్దేశపూరిత కుట్ర దీనిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒకచోట కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి కార్యాలయాలు అన్నింటిలో కూడా దాడి చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా అన్ని టీడీపీ గ్రూపులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో పలానా టైంకి సాక్షి కార్యాలయం మీద నిరసన తెలియజేస్తున్నాం, మీరు రండి అంటూ కూడా వాళ్ళంతా మెసేజ్లు పెట్టుకుని ఒకరికొకరు తెలియజేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేయే ఈ దాడికి నేతృత్వం వహించాడు. ఆయన సతీమణి అనురాధ మాజీ జెడ్పీ చైర్మన్గా పనిచేసింది. ఆవిడ ఇక్కడ దాడిలో పాల్గొంది. ఎమ్మెల్యే కొడుకు ఇక్కడ దాడిలో పాల్గొన్నాడు. దాంతోపాటు ఈ టీడీపీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వాళ్ళంతా ఇక్కడ దాడిలో పాల్గొన్న పరిస్థితి. దాంతోపాటు రీసెంట్గా నామినేట్ పదవులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి. విజయవాడ కార్పొరేటర్లు కొంతమంది టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కార్పొరేటర్లు అయితే మహిళా కార్పొరేటర్లు నేరుగా ఈ గేటు దూకే ప్రయత్నం కూడా చేశారు. గేట్ నుంచి అటు దూకే ప్రయత్నం చేశారు. లోపలికి కోడిగుడ్లు విసిరిన పరిస్థితి. సాక్షి కార్యాలయంకు చొరబడి ఏదో విధంగా ధ్వంసం చేయాలనే ఒక కుట్ర అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. సాక్షి ఏదైతే ప్రజల గొంతుకుని వినిపిస్తుందో ఆ గొంతుక ప్రజల్లోకి వెళితే గనక ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సంవత్సర కాలంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, ఇస్తామన్న సూపర్ సిక్స్ని కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకతను డైవర్ట్ చేయాలి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్కి ప్రతి అవసరం వచ్చిన ప్రతిసారి టీడీపీ ఉపయోగించుకుంటే ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు సాక్షి కార్యాలయాల దాడిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలని నిర్ణయించింది. మొత్తం అన్ని చోట్ల కూడా ఒక ప్రణాళిక, స్థానిక ఎమ్మెల్యేలే దీనికి నేతృత్వం వహిస్తున్నారు, స్థానిక పార్టీ లీడర్లే దీనికి నాయకత్వం వహిస్తున్నారు. కొంతమంది రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కాకుండా కొంతమంది దాడులు చేయడానికి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తే సాక్షి నేమ్ బోర్డు అంతా కూడా ఇరిపి పడిసిన పరిస్థితి, కాళ్ళతో తొక్కిన పరిస్థితి, నినాదాలు చేశారు. పోలీసులు వారిస్తున్నా వాళ్ళని కూడా తోసుకుంటూ ముందుకెళ్లిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది ఎంత తతంగం జరుగుతున్నా పోలీసులు వారించే పనే చేశారు తప్ప ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా ఎక్కడా కనిపించలేదనే చెప్పాలి. ఎక్కడికక్కడ మనం మొత్తం అన్ని చోట్ల కూడా చూస్తే పోలీసులు వెళ్ళండి అంటున్నారు తప్ప జనరల్గా చిన్న అంశాలు జరిగితే వెంటనే కేసులు నమోదు చేసే పోలీసులు ఎంత రాద్ధాంతం జరిగి ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉన్న మీడియా మీద దాడి జరిగి మీడియా కార్యాలయాలు ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చినప్పుడు కూడా పోలీసులు కూడా అక్కడ మౌనంగా వహించడం అనేక అనుమానాలకు కూడా తావిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పి ఇప్పటికే చాలా మంది చెప్తున్న పరిస్థితి. ఎవరైతే ప్రశ్నించే గొంతుకులు ఉన్నాయో ఆ గొంతుకులు నొక్కే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే సాక్షి కార్యాలయాల మీద ఈరోజు దాడులను కూడా చూడాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. సో మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం తిరుపతికి సంబంధించిన దృశ్యాలు అవి. తిరుపతి రేణుగుంట సాక్షి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితి. సాక్షి కార్యాలయంపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేస్తున్న దృశ్యాలు అవి. పోలీసులు కొంత పాక్షికంగా వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నా. వారి చేతుల్లో చూడొచ్చు పెద్ద పెద్ద రాళ్లు విసురుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సాక్షి కార్యాలయం లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు. వారిని పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలు మనకు స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నాయి. ఇది తిరుపతి రేణిగుంట సాక్షి ఆఫీస్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం మనం. సాక్షి కార్యాలయంపై టీడీపీ గుండాలు రాళ్ల దాడి చేస్తూ ఉన్న పరిస్థితి. సాక్షి కార్యాలయం లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్న టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. చాలా మంది చేతుల్లో రాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. విసిరివేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్దపెట్టిన అక్కడికి చేరుకొని ధ్వంసం చేస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. వారిని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పక్కన పోలీసులు. అయినా సరే వారు వెనక్కి తగ్గకుండా దాడులకు తెగబడుతూ ఉన్న దృశ్యాలు మనకి స్క్రీన్ పై కనిపిస్తున్నాయి.